మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో తిరుపతి లడ్డు కల్తీ అయ్యిందని, లేదా ఏదో పంది కొవ్వు, ఇంకేవో జంతువుల కొవ్వు కలిసి నెయ్యి అయ్యిందని, ఆ నెయ్యి లడ్డూకి యూజ్ చేస్తున్నారని ఒక పార్టీ చెప్తున్నారు ఇంకో పార్టీ పైన. మనం పార్టీ విడిచిపెట్టేయండి. మెయిన్గా అసలు కల్తీ అయ్యింది ఎవరు చేశారు, అది ఎలా అయ్యింది అని సాక్ష్యాలతో సహా చూపించుంటే బాగుండు. ఇది జస్ట్ అలిగేషన్. అది పైన మన ఇండియాలో హిందువులు ఉండే తిరుపతి అంటే ఇండియాలో అందరూ తిరుపతికి వస్తారు. తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు, తమిళ్, మలయాళం అని లేదు. సో అలా చేస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. పోనీ సీఎం చేసావు అంటున్నారు. ఎవరైనా అలా చేస్తారా? ఒకసారి ఆలోచించాలి మనం. అలా చేస్తే ఆయనకేమొస్తుంది, ఇలా చెప్తే మీకేమొస్తుంది? ఇద్దరికీ రాదు. ఏమీ అవదు, టైం వేస్ట్ తప్ప. ఇప్పుడు అనుకుంటారు ప్రతి ఓళ్ళు తినే ప్రసాదం తింటారు కదా, తినేసిన తర్వాత అప్పుడు కొంచెం అనుకున్నాం ఇది తగ్గింది అది తగ్గింది అని. వాళ్ళకి ఏమీ లేదు. ఇది చెప్పడం వల్ల ఇంకా వాళ్ళకి డౌట్స్ ఎక్కువైపోతాయి. కల్తీ ఎవరు చేశారు, ఏ కంపెనీ చేసింది, లేదా మధ్యలో ఎవరైనా మార్చేశారా అని ఎంక్వైరీ చేయించాలి. అంతేగాని డైరెక్ట్గా అది చేస్తే ఎలా అండి? నా ఉద్దేశంలో అది తప్పే అని నేను అనుకుంటున్నాను. మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ చేయండి. ఓకే.